రామగుండం కొత్త థర్మల్ ప్లాంట్ పై తీవ్ర విమర్శలు చేశారు బీఆర్ఎస్ నేతలు. కొత్త థర్మల్ ప్లాంట్ తో ప్రజలపై దాదాపు 9 కోట్ల భారం పడుతుందన్నారు. రైతుల్ని కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు నేతలు. రాష్ట్రంలో కౌలు రైతుల ఆత్మహత్యకు కాంగ్రెస్ సర్కారే కారణమన్నారు నేతలు. గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రభావితం చేసేలా సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమాలు చేస్తున్నారన్నారు గులాబీ నేతలు. కౌలు రైతుల ఆత్మహత్యలకు కాంగ్రెస్ విధానాలే కారణమన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కౌలు రైతులకు ఏటా 15,000 రైతు భరోసా ఇస్తామని మాటిచ్చి ముఖ్యమంత్రి మోసం చేశారని ఆరోపించారు. రైతుల ఆత్మహత్యలతో మరణ మృదంగా మోగుతుంటే రేవంత్ సర్కారు విజయోత్సవాల పేరిట డ్రామాలు చేయటం సిగ్గుచేటన్నారు కేటీఆర్. రామగుండం కొత్త థర్మల్ ప్లాంట్ తో రోజు ప్రజలపై 9 కోట్ల భారం పడుతోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. 25 ఏళ్లకు కొత్త ప్లాంట్ తో ప్రజలపై 82,000 కోట్ల భారం పడుతుందన్నారు. తక్కువ ధరకు వచ్చే విద్యుత్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వద్దంటోందని ప్రశ్నించారు. 82,000 కోట్ల భారం ప్రజలు ఎందుకు భరించాలన్నారు హరీష్ రావు. ఎన్టీపీసీ నుంచి కరెంటు వాళ్ళు ఇస్తామనంగా తీసుకోకుండా నువ్వు రామగుండంలో ప్లాంట్ పెట్టి నువ్వు ఉత్పత్తి చేస్తే రోజుకు 9 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రజల మీద భారం పడుతుంది. సంవత్సరానికి 3,285,000 కోట్ల రూపాయలు చొప్పున లెక్క పెడితే 82,000 కోట్ల రూపాయల అదనం భారం ఈ రాష్ట్ర ప్రజల మీద పడబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్పంచ్ ఎన్నికలను ప్రభావితం చేస్తున్నారన్నారు హరీష్ రావు. ఓటర్లను సీఎం పరోక్షంగా ప్రభావితం చేస్తుంటే ఎన్నికల సంఘం ఏం చేస్తుందని ప్రశ్నించారు. గ్రామాల్లో ఎన్నికలు జరుగుతుంటే పట్టణాల్లో తిరుగుతానంటే కుదరదన్నారు హరీష్. రాష్ట్ర ఎన్నికల సంఘం నియమ నిబంధనలు చూసే బాధ్యత లేదా అని నేను అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారు ఇవాళ ఏం శంకుస్థాపన చేస్తుండ్రు? ఒక ఇరిగేషన్ ప్రాజెక్టుకు కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ కు శంకుస్థాపన చేస్తున్నారు. ఆ నీళ్లు ఎక్కడ పారుతాయి? గ్రామాల్లో కదా పారేది. 2 ఏళ్ల నుంచి ఏం చేసినావు? తిరగకుండా ఇప్పుడు ఓట్లప్పుడే సర్పంచ్ ఓట్లను ప్రభావితం చేసే విధంగానే ఎందుకు తిరగాల్సి వస్తుంది? మరి రాష్ట్ర ఎన్నికల సంఘం దీన్ని పరిశీలించడం లేదా? ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో తెలంగాణ మలిదశ ఉద్యమ అమరవీరుడు కానిస్టేబుల్ కిష్టయ్య వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు నాయకులు. అమరవీరుడు కానిస్టేబుల్ కిష్టయ్య ఆశయాలను సాధిద్దామని నినాదాలు చేశారు బీఆర్ఎస్వి విద్యార్థి నాయకులు.